చూస్తుంటే టెంప్టీగా అనిపిస్తుంది కానీ అసలు ఈ రెసిపీ ఏంది అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై బిర్యానీ అండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. 15 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ముందుగా ఒక గిన్నెలో 2 లీటర్ల వాటర్ పోసుకొని బాగా ఎసరొచ్చేంత వరకు పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. యాలకులు, లవంగాలు, సాజీరా, జాపత్రి ఆకు వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎసరొచ్చింది కదండి, చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాలు 80% ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న చికెన్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ మాత్రం పడేయకండి, పక్కన పెట్టుకోండి. అసలైనది ఈ వాటర్లో ఉంది. ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మలంతా కరివేపాకు వేసుకొని అప్పటికప్పుడు మెత్తగా దంచుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకొని పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కసూరి మెతి వేసుకొని ఉడికించుకున్న చికెన్ వేసుకొని ముక్క విరిగిపోకుండా కలుపుతుండాలి మీడియం ఫ్లేమ్లో. జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకున్న తర్వాత కాశ్మీర్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మసాలా కారం, కసూరి మేతి, దాల్చిన చెక్క పొడి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై చేసిన కొద్దీ ఆయిల్ అనేది కనిపించదండి, అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టాలండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి బియ్యం అండి నేను తీసుకున్నది. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని యాలకులు, లవంగాలు, ఆకు, సాజీర వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కసూరి మేతి కూడా వేసుకోవాలి. అప్పటికప్పుడు మెత్తగా నూరుకున్న అల్లం పేస్టు, జాజికాయ పొడి కూడా వేసుకొని పెరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి ఒక 5 నిమిషాలు. నిమ్మకాయ రసం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చికెన్ని ముందుగా ఉడికించుకున్న వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా ఎసరు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. రైస్ అంతా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ ఫ్రై బిర్యానీ చూస్తుంటే టెంప్ట్ అయ్యి నోరు ఊరుతుంది కదండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, లేకుండా చికెన్ ఫీల్ అయిపోతుంది. నా వీడియో ఫస్ట్ టైం చూసినది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.